Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. శివ, మీరు ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి మామిడి పళ్ళు తెస్తాను. అలాగే తాతయ్య. రేవా, బామ్మ కూడా మనతో పాటు పిక్నిక్ వస్తే బాగుండేదేమో కదా. శివ ఆవిడకి ఒంట్లో బాగోలేదుగా, అందుకే రాలేకపోయింది. రేవా, నీకు తెలుసా, నేను నా సైకిల్లో స్పీకర్ ని ఫిక్స్ చేశాను. నేను ఇక్కడ నుంచి ఏం మాట్లాడినా అది ఆ స్పీకర్ లో అక్కడి నుంచి వినిపిస్తోంది. అలాగా, ఏది మాట్లాడు. ఏడి యూడి, జాగ్రత్త, ఆ చెట్టుకి బాల్ తగలకూడదు, ఎందుకంటే అక్కడ వుడ్ పెక్క తన నెస్ట్ ని నిర్మిస్తోంది. ఏ శివ, నువ్వు అక్కడున్నావు కానీ శబ్దం సైకిల్ నుంచి వస్తుంది. చూసారా, నేను చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని. మీరు చేసిన పని వల్ల వుడ్ పెక్కర్ కి కోపం వచ్చింది. అరే, కోపం తెచ్చుకుంటే తెచ్చుకో, నువ్వు మేమెందుకు భయపడతాం చెప్పు. శివ, కాపాడు, ఈ వుడ్ పెక్కర్ నన్ను కొరుకుతోంది. అయ్యో, కాపాడు శివ. అమ్మా, శివ. ఈసారి మనం లక్షలు సంపాదించబోతున్నాం. మూర్ఖుడా, లక్షల్లో ఏమున్నాయిరా, ఈసారి మనం కోట్ల లెక్కల్లో సంపాదించుకుంటాం. కారణం ఇంకా అర్థం కాలేదా? చెట్లు చూసావా ఎన్నున్నాయో? తాతగారు సంతోషిస్తారు, అంతేకాదు మనందరినీ పొగుడతారు కూడా. వీళ్ళ మధ్యలో నా పేరు చెప్తున్నారేంటి? వీళ్ళు నాకు డబ్బిస్తారా? మరి బామ్మకి భీమ్సింగ్ కి డబ్బివ్వరా? మీరెప్పుడు తాతగారికి లక్షలు కోట్లు ఇవ్వబోతున్నారు? ప్రతి నెల మేము లక్షలు సంపాదించి పెడతాం, కానీ ఈసారి తాతగారికి కోట్లు కోట్లు సంపాదించి పెట్టబోతున్నాం. అరే, నాకు ఇంతవరకు ఒక చిల్లిగవ్వ కూడా అందలేదు. ఒకవేళ బామ్మకి భీమ్సింగ్ కి ఇవ్వలేదుగా? బామ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? బాస్ కి ఎప్పుడు పెళ్లి జరిగింది? అంకుల్ గారు, మేము మీ గురించి మాట్లాడడం లేదు, మేము మా బాసు భవానీ శంకర్ గారి గురించి మాట్లాడుతున్నాం. మధ్యన మీరెక్కడి నుంచి వచ్చారు? మీరు పోలీస్ ఏజెంటా? హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. మీరు కాదు, నేను చెప్పేది ఆయనకి. ఏ ఓల్డ్ మ్యాన్, పెద్దనా, మర్యాదగా చేతులు పైకెత్తు. అనవసరంగా నేనే వచ్చి ఇరుక్కున్నట్టు ఉన్నాను. ఇక్కడి నుంచి పారిపోయి ఉంటే బాగుండేది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక ఫోన్ చేసుకోవచ్చా? సరే, అలాగే చేసుకో. హలో, లడ్డు సింగ్ గారు. అతన్ని నువ్వెందుకు ఫోన్ చేయమని చెప్పావు? అతను పోలీసులు ఫోన్ చేస్తున్నాడు, అతన్ని పట్టుకోండి, వదలకండి. కానీ మా మమ్మీ ఏం చెప్పిందో తెలుసా? ఎప్పుడు పెద్దల మాటల్ని గౌరవించాలని. మమ్మీ సంగతి పక్కన పెట్టు, ముందు ఆయన పట్టుకో. నేను ముసలివాడిని అయిపోయాను కదా, అందుకని నేను పరిగెత్తలేను. మీరు యువకులు కాబట్టి బాగా పరిగెడుతున్నారు. సరే, నేను ఇక్కడే ఉంటాను, మీరు పరిగెత్తాలి. అలాగే సార్.
లడ్డు సింగ్ గారు, నన్ను గంధపు చెక్కల స్మగ్లర్స్ పట్టుకున్నారు. మీరు వెంటనే వేదాస్ నదికి పక్కన అడవికి రండి. అరే అలా పరిగెట్టడం ఆపండి. ముందు అతన్ని పట్టుకోండి. అతను పోలీసులను పిలుస్తున్నాడు. కానీ నాకు మమ్మీ చెప్పింది పెద్దల మాటల్ని ఎప్పుడు గౌరవించాలని. ముందు నువ్వు నోరు మూసుకో. నేను చెప్పింది చెయ్యి. మర్యాదగా అతన్ని పట్టుకురండి. అలాగే. ఏయ్! తాతయ్య ఎక్కడ మాయమైపోయారు? చాలా ఆలస్యమైపోయింది, ఇంకా తిరిగి రాలేదేంటి? తాతగారికి ఏమయ్యుండదు కదా? అంటే తాతగారిని అడవి మృహాలు నర్మస్కో, ఇక్కడ అలాంటి మృగాలు ఏమీ లేవు. ఇక్కడ చిన్న చిన్న కోతులు, ర్యాబిట్స్ ఇంకా పక్షులు ఉన్నాయి. కానీ అసలైన విషయం ఏంటంటే తాతగారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఒకవేళ బ్యాటరీ లేకపోయి ఉండొచ్చేమో. లేదు, ఆయన ఫోన్లో బ్యాటరీ ఫుల్గా ఉంది. నేనే చార్జ్ పెట్టాను కూడా. కంప తీసి ఈ అడవిలో భూతాలంటే ఏలియన్స్ ఏవి లేవు కదా. అలాంటివి తాతగారిని ఎత్తుకెళ్ళిపోయి ఉంటే ఏం చెయ్యాలి? ఓహో యూడి, భూతాలు ఏలియన్స్ తప్ప వేరేదైనా ఆలోచించు. సరే రండి, మనం అందరం ఒక్కో వైపు వెళ్ళి అతన్ని వెతుకుదాం. మీరందరూ ఇటు వెళ్ళండి, నేను ఇటు పక్క వెళ్తాను. తాతయ్య ఎక్కడున్నారు? తాతయ్య! అటు చూసారా, అతను దాదా కోసం వెతుకుతున్నాడు. ఒకవేళ దాదా మనిషి ఉంటాడేమో. మనం వీడిని పట్టుకుంటే మన వాళ్ళందరినీ విడిచిపెట్టాలని తాతగారితో చెప్పి ఆయన బెదిరించగలం. మరెందుకని ఇంకా మాట్లాడుతున్నారు? రండి వెళ్ళి వాడిని మనం పట్టుకుందాం. ఏయ్, అసలు ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? నన్ను వదిలే. మనం ఇంత చిన్న పిల్లోనే కొట్టలేకపోతే ఇక మనం ఆ తాతయ్య గారితో ఎలా ఫైట్ చేయగలం? గ్యాంగా? మా తాతగారికి ఎలాంటి గ్యాంగు లేదు. అసలు నువ్వు ఏ గ్యాంగ్ గురించి మాట్లాడుతున్నావు? దాదా భవానీ శంకర్ తాలూకు మనిషి కాదా నువ్వు? కాదు, మా తాతగారి పేరు ఆచార్యాజీ. ఆయన మాతో పాటు ఇక్కడ పిక్నిక్ కి వచ్చారు. ఆయన అడవిలో తప్పిపోయారు. అరే, మళ్ళీ నా వల్ల ఇంకో తప్పు జరిగింది. నేను నిన్ను దాదా భవానీ శంకర్ మనిషి అనుకున్నాను. నన్ను క్షమించు. నా పేరు భవర్ సింగు, ఇతని పేరు భవానీ, తను సావర్ సింగు. నా పేరు శివ. నేను మా తాతగారిని వెతుకుతున్నాను. ఖచ్చితంగా మీ తాతగారిని ఆ దాదా భవానీ శంకర్ గారి మనుషులే ఎత్తుకుపోయి ఉంటారు. అతను ఈ ఊర్లోనే చాలా పెద్ద స్మగ్లరు. వాళ్ళు మా గ్రామాన్నే స్వాధీనపరుచుకున్నారు. అంతేకాకుండా గ్రామ ప్రజల చేత పనులు కూడా చేయించుకుంటున్నాడు. చాలా మంది వాడి బారి నుంచి తప్పించుకోవడానికి ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు. నేను కూడా. అసలు మీ గ్రామం ఎక్కడుంది? అదిగో ఆ పైనుంది. కానీ మాకు అక్కడికి వెళ్ళడానికి చాలా భయం వేస్తుంది. దాదా గూండాలు కనుక మమ్మల్ని చూశారంటే మమ్మల్ని పట్టుకుంటారు. లడ్డు సింగ్ గారు, శివ, నువ్వు ఎక్కడున్నావో? మీ తాతగారిని రౌడీలు ఎత్తుకెళ్ళిపోయారట. అంతేకాకుండా నేను ఈ అడవిలో దారి తప్పాను. నేను కొంతమందిని పంపిస్తాను. వాళ్ళు మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొస్తారు. ఓకే శివ. పోలీస్ ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు ఈ అడవిలో దారి తప్పిపోయారట. నా స్నేహితులు కూడా మా తాతగారిని అడవిలో వెతుకుతున్నారు. మీరు వాళ్ళందరినీ తీసుకొని మీ గ్రామానికి వెళ్ళండి. నేను అక్కడికే వెళ్తున్నాను. అలాగే శివ, నేను ఆయన తీసుకుని అక్కడికి వచ్చేస్తాను. అరే, మనకి తాతగారు కనిపించలేదు. శివ ఫోన్ కూడా కలవడం లేదేంటి? ఇప్పుడు ఏం చేద్దాం? తాతగారా? తాతగారు ఎక్కడున్నారు? లడ్డు సింగ్ గారు, మీరు రావడం నిజంగా చాలా మంచిదైంది. డోంట్ వరీ, నేను వచ్చేసానుగా. ఈ అడవిలో ఉన్న ప్రతి అంగుళం నాకు బాగా ఎరుకనే. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. నాతో పాటు రండి. ఆ. ఆ? ఆ?
ఏయ్, నేను లడ్డు సింగిన వచ్చాను. ఎవరదే? బయటికి రా. హలో, ఐ ఆర్డర్ యూ. ముందుకి రా, లేకపోతే సారీ సారీ అంటున్నాను. నా మాట విను, నాకు తెలీదు నువ్వు అక్కడ ఉంటావని నాకు ఎలా తెలుసు చెప్పు. అమ్మో అమ్మో, నన్ను వదిలేసే, నన్ను కుదకో. చెప్పేది నీకే చాలు, ఆపు. నేను ఇక పరిగెత్తలేను. ఏయ్, నా మాట విను, వదిలేసే. బతికాను దేవుడా. తాతయ్యా! ఎందుకు అలా అరుస్తున్నావు? పక్కనే ఉన్నాను కదా, విషయం ఏంటో చెప్పు. మిమ్మల్ని కాదు, మా తాతయ్యని పిలుస్తున్నాను. తాతయ్య భవానీ శంకర్ గారు. మా తాతయ్య చాలా పెద్ద స్మగ్లరు. తాత, ఈయన పోలీసు గూఢాచారి. ఇతను మన పరిసరాల్లో తిరుగుతుంటే పట్టుకున్నాం. ఆర్ని పోలీసు మనిషా, ఈయన్ని తీసుకుపోయి లోపల పడేయండి. తప్పు చేశాడా శిక్ష అనుభవిస్తాడా? అరే మూర్ఖుల నాయకుడా, ఆ చెప్పే మాట ఏదో స్పష్టంగా చెప్పు. తప్పు చేశాడో శిక్ష అనుభవిస్తాడు కాదు, శిక్ష శిక్ష. అరే నాకే నేర్పిస్తావా? ఈ భవానీ శంకర్కి నేర్పిస్తావా? ఏది మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడతా. శిక్ష శిక్ష శిక్ష. అరే బుద్ధి లేని దద్దమ్మా, మాట్లాడే మాటలు సరిగ్గా మాట్లాడు. అసలు శిక్ష అనే మాటే తెలుగులో లేదు. ఎలా చెప్పాలో చెప్తాను విను. తప్పు చేశాడో శిక్ష అనుభవిస్తాడు. అరే నువ్వు నాకే నేర్పిస్తావా? నేర్పిస్తాను. 6 నెలలు నా దగ్గర ట్యూషన్ కి రా, పూర్తిగా నేర్చుకుంటావు. స్పష్టమైన తెలుగు మాట్లాడతావు. ఇక్కడి నుంచి తీసుకుపోండిరా, త్వరగా తీసుకుపోండి. నా కళ్ళ ముందు ఉండకూడదు. ఆకలిని కనుక అన్నాడనుకో, గూడు ఎట్టకండి. గూడు కాదు, కూడు కూడు అనాలి. త్వరగా నేర్చుకో, ఇప్పుడే ట్యూషన్ మొదలు పెడతాను. ఈ ముసలాడితో చెప్పండి అనవసరంగా నాతో మాట్లాడకూడదని, ఎందుకంటే నేను చాలా కిరాతకుణ్ణి అని. కాదు కాదు కాదు, మళ్ళీ నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. కిరాతకుడు కాదు, కిరాతకుడు. కిరాతకుడు అర్థమైందా? కిరాతకుడు. చూడబ్బాయ్, నీ సమస్యకి పరిష్కారం నేను చెప్పగలను. నువ్వు మీ తాతగారిని వెతుక్కుంటూ వెళ్తున్నావు కదూ, వెళ్ళు, ఆయన తప్పకుండా దొరుకుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన దాదా భవానీ శంకర్ దగ్గర ఇరుక్కుపోయారా? చెప్తాను, అన్నీ చెప్తాను బాబు, అన్నీ వివరంగా చెప్తాను. ఇదిగో, ఇది తిను చెప్తాను. మంచి పనులు చేసే ముందు తీపి తిని వెళ్ళాలి. ఇదిగో తిని వెళ్ళు. తిను నాయనా. హలో తాత. మేము శివ స్నేహితులు, మాతో పాటు రండి, మేము శివ దగ్గరికి తీసుకువెళ్తాం. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి వెళ్దాం, రండి. శివ శివ, నువ్వు బాగానే ఉన్నావుగా? నేను బాగున్నాను తాతగారు, మరి మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. పద మనం పారిపోదాం. అరే బాబు, మా కట్లు విప్పు, మేము పారిపోవాలి. ఓకే. ఒరే నీకేమైందిరా?
అతను అడగగానే విడిచిపెట్టేస్తావా ఏంటి? కానీ మా మమ్మీ నాకేం చెప్పిందో తెలుసుగా, పెద్దల మాటలకి విలువ ఇవ్వాలని. మర్యాదగా నువ్వు నీ మాటలు కట్టిపెట్టు. తాతయ్య భవానీ శంకర్ గారు చెప్పిన మాటలు విను. వాచ్ కట్ యాక్టివేట్ చేయి. తాతగారు ఇప్పుడు చూడండి అసలైన ఆట. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్, సైడ్. తప్పుకోండి. ఈ సైకిల్ ఎవరు లేకుండా ఎలా నడుస్తోంది? ఇందులో నుంచి శబ్దం కూడా వినిపిస్తోంది. అంటే దయ్యం, దయ్యం, దయ్యం. సైకిల్లో దయ్యం ఉంది, కాపాడండి. నేను దయ్యాన్ని కాను, నిజం చెప్తున్నాను. భయపడకండి. నేను ఇప్పుడు సైకిల్ నడుపుతున్నాను. నాకు ఆకలైతే మీలో ఒకరిని తినేస్తాను, లేదా నా పొట్ట పెద్దది, ముగ్గురిని తినేస్తాను. విన్నారా? ఇప్పుడు కాసేపు తర్వాత ఎవరినో తింటుందట. రండి పారిపోదాం. ఆగండి, ఎక్కడికి పరిగెత్తుతున్నారు? నాకు బాగా ఆకలిగా ఉంది. ఇట్రావా, ఇట్రా, ఇట్రా, నువ్వు ఇట్రా. ఇదిగో బండగా ఉన్నావు కదా, నువ్వు అలాగే అక్కడి నుంచో. ఆగమంటుంటే ముందుకెళ్తున్నావేంటి? నాకు ఆకలిస్తుంది. ఆగు. దయ్యం, దయ్యం, దయ్యం. త్వరగా, త్వరగా, త్వరగా రండి. రండి. పారిపోదాం ఇక్కడి నుంచి. కాపాడండి, ఎవరైనా కాపాడండి. అరే ఎందుకు అలా పరిగెడుతున్నారు మూర్ఖుల్లారా? భూతం గీతం ఏమీ లేదు, అది రిమోట్ తో వెళ్తాంది. పట్టుకోండి దాన్ని. ఈ సైకిల్ దెయ్యం నువ్వే కదా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివ, నేను వచ్చేసాను. నువ్వు ఇక భయపడాల్సిన అవసరం లేదు. శివ, చాలు ఇక ఆపో. ఇంకా ఎంతసేపు కొడతావా? వద్దు, కనీసం మాటలతో చెప్పు చాలు. ఇంకెప్పుడు నేను తప్పు చెయ్యను శివ, నేను తప్పు చెయ్యను. చెయ్యను కాదు, చెయ్యను అనాలి. చెయ్యను అని నువ్వు ముందు తెలుగు సరిగ్గా నేర్చుకో. బుద్ధిగా నా దగ్గరకు వస్తే నేర్పిస్తాను.
థ్యాంక్ యూ శివ. నీ కారణంగా మా గ్రామానికి విడుదల లభించింది. అందరూ చెప్పండి, శివ జిందాబాద్. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.